పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్పోర్క్ తోటి మొత్తం కుచ్చేసుకోవాలి. పిజ్జా సాస్నంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చీజ్నంతా పిజ్జా మీదంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా రెడీ అయిన పిజ్జాని మనం స్లైసెస్ లాగా కోసేసుకొని ఇంకా తినేయడమే. లేట్ ఎందుకు మరి. హలో మమ్మ, నమస్తే. ఈరోజు మనం ప్రిపేర్ చేసేది డొమినోస్ పిజ్జా. డొమినోస్ పిజ్జా మనం చేయగలమా? చేస్తామండి. నేను చేస్తాను. చేయడానికి నేను రెడీ, చూడడానికి మీరు రెడీ. 1 కప్పు మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత కొంచెం సోడా వేసేసుకొని ఆ మూడింటిని మంచిగా మిక్స్ చేసేటట్టు కలిపేసుకున్నామనుకో మంచి టేస్ట్ వస్తుందండి. మంచి పిజ్జా అనేది వస్తుంది. అబ్బా, మనం పిజ్జా ఎలా చేయగలం అనుకుంటున్నారు కదా. చూడండి, నేను చేస్తున్నా, మీరు చూడండి, నేను చేసుకోండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇక అందులో కొంచెం వాటర్ పోసేసుకొని, అంటే వాటర్ అంటే ఎంత అంటే తగినంత, దేనికి దానికి ఎంత కావాలో అంతే కలిపేసేసుకొని పిండిని మాత్రం ఏ విధంగా అంటే మంచిగా మిక్స్ చేయాలండి. అది ఎలా అంటే మనకు చేతికి అనేది పిండి అనేది అంటుకోకూడదు. అలా విధంగా వీళ్ళు కలిపేసుకుంటే అయిపోతుంది, సరిపోద్ది. మనకు ప్రిపేర్ చేసే పిజ్జా బేస్ అనేది రెడీ అవుతుంది. దానికి కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఒక 15 or 20 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నామనుకో మంచి పిజ్జా అనేది మంచి స్మూత్ స్ట్రెచర్గా వస్తుందండి. ఎందుకంటే పిండి అనేది మంచిగా కుదురుతుంది. సోడా వేసాం కదా, లైట్గా ఉబ్బుతుంది కూడా. ఇక అదైతే పక్కకు పెట్టేసుకున్నాం. సరే, దానికి కొంచెం గార్నిష్ కోసం పైన కోసం తీసుకోవాలి కదా. సరే, మన ఇంట్లో ఏం దొరకద్దో అదితోటనే మనం పిజ్జా డొమినోస్ పిజ్జా చేస్తున్నాం కదా. సరే, ఓకే, ఒక ఆనియన్ తీసేసుకొని దాన్ని స్లైసెస్ లాగా, ఎట్లా అంటే మన చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసేసుకున్నామనుకో, ఇలా విడివిడిగా తీసేసుకోండి. ఎందుకు అంటే పైన గార్నిష్ చేయాలి కదా. తర్వాత కొంచెం లైట్గా ఇంకొకటి ఏంటి, టమాటో అందరికీ తెలిసిందేనే. దానికి కూడా సేమ్ స్లైసెస్ లాగా కోసేసుకో. ఈ స్లైసెస్ లాగా ఎందుకు వస్తుండు అని ఒక డౌట్ వస్తుందా? మీకు తెలుస్తుందండి. కొంచెం వెయిట్ చేయండి, అంతే. ముందుంది, స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తారంటే మొత్తం వీడియో మీకు రాదు అండ్ పిజ్జా చేయడం కూడా రాదు. కాబట్టి మొత్తం చూసారనుకో పిజ్జా మీరు ఇంట్లో చేసుకొని తినచ్చు. సరే, ఒక 2 మిర్చి తీసుకొని వాటిని ఒక మధ్యలోకి ఇలా చీరేసి అట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటాను. ఇది బాగా చిన్నగా చేసేసుకోండి, ఒక మీడియం సైజులో చేసుకున్నాను. సరే, ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ ఎందుకు తీసుకున్నానంటే ఇది మనం పిజ్జా అనేది పెట్టుకునే బేకింగ్ ప్లేట్ అన్నట్టు. సరే, దానిలోకి నెయ్యి తెలుసు కదా, టేస్టింగ్ కోసం నెయ్యి వేసుకోవాలి. కాబట్టి ఆ ప్లేట్కి అంతా స్ప్రెడ్ చేస్తాం. ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అని అంటే మనం పెట్టే పిజ్జా అనేది దానికి అంటుకోకుండా మంచి టేస్టీ టెక్స్చర్ రావాలి అంటే ఖచ్చితం అలా పూసేసుకోండి ఖచ్చితంగా. సరే, ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకున్నామండి. చూసారు కదా ఆ పిండి ఏ విధంగా తయారైందో. సరే, మనం ఒక చిన్న రొట్టె టైప్ చేసేసుకోవాలి కదా, ఏది పిజ్జా టైప్ చేసేసుకోవాలి. కాబట్టి లైట్గా పిండి వేసుకొని దాన్ని అలా ఎలా అంటే మనం సేమ్ రొట్టె టైప్ చేసుకోవాలి, కానీ మందంగా చేసుకోవాలండి. మందంగా ఎందుకు అని అంటున్నారా? పిజ్జా బేస్ అనేది మందంగా ఉంటుందండి. బాగా మందం కాదు, మీడియం మందంగా చేసేసుకోవాలి. కాబట్టి అలా అలా స్ప్రెడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ, స్ప్రెడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ, ఇప్పుడైతే మన పిజ్జా బేస్ చూసారు కదా, ఎంత బాగా మందం ఉండదు, అట్లా అని చెప్పి మరీ సన్నగా ఉండదు. రెడీ అయిపోయింది. ఇంతకుముందు రాసాం కదా నెయ్యి, ఆ ప్లేట్ తీసేసుకొని దానిలోకి పిజ్జా బేస్ పిండి అనేది పెట్టేసుకొని అలా కొంచెం లైట్గా ఆ ప్లేట్కి సరి సమానంగా రావాలండి. కాబట్టి మనం పిజ్జా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా క్రియేట్ చేయాలి. కాబట్టి దాన్ని అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసుకుంటూ సైడ్స్ ఉంటాయి కదండి, చూడండి సైడ్స్, వాటిని కూడా అలా అలా ఒత్తేసుకుంటూ వాటిని కొంచెం ఏం చేయాలి అని అంటే లైట్ ఇట్లా మలుచుకుంటూ రావాలండి. ఎందుకు మలుస్తున్నానో చూడండి, దానికి ఎందుకంటే మీరే చూస్తారుగా ఎందుకు మలిచానో దాన్ని. అలా మలుచుకుంటూ చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నా అదే విధంగా చేశారనుకో కరెక్ట్ షేప్లో కరెక్ట్ టేస్టీ డొమినోస్ పిజ్జా అండి. డొమినోస్ చీజ్ పిజ్జా, మళ్ళీ డబుల్ చీజ్ పిజ్జా చేస్తున్నానండి. చూసారు కదా, అలా పెట్టేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని మన ఇంట్లో స్పోర్క్ ఉంటుందండి, లేదంటే ఫాస్ట్ ఫుడ్స్ లెక్కైనా వెళ్ళినా దొరుకుతుంది. సరే, అది తీసేసుకొని ఇలా గుచ్చేసుకుంటూ రావాలి. ఎందుకు గుచ్చేస్తున్నాను అని అంటే మనం పెట్టే చీజు, అది మన గార్నిష్కి పెట్టే ఆనియన్స్ అవన్నీ ఉడకాలి, అందులో ఉన్న ఎయిర్ అనేది బయటికి రావాలి, పిజ్జా బేస్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఈ విధంగా గుచ్చేసుకొని తర్వాత షాప్లో దొరుకుతుందండి పిజ్జా సాస్ అంటే ఎవరైనా ఇస్తారు. లేదు అంటే టమాటో సాస్ మీకు అందుబాటులో ఏదున్నా తీసేసుకొని టమాటో సాస్ తీసేసుకొని
లేదా పిజ్జా సాస్. నేనైతే పిజ్జా సాస్ తీసేసుకొని అలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. టోటల్లీ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ స్ప్రెడ్ చేసేసుకున్నాక మనకు పిజ్జా బేస్ అనేది కింద రెడీ. ఇంతకుముందు మనం కట్ చేసాం చూడండి ఆనియన్స్ అండ్ టమాటో అండ్ పచ్చిమిర్చి, వాటిని అలా గార్నిష్కి పైన 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 పెట్టేసుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేనేం చేస్తున్నానంటే అట్లా టమాటా చూసారుగా స్ప్రెడ్ చేశాను, అంతా పెట్టేశాను. తర్వాత ఆనియన్స్ వాటిని కూడా స్ప్రెడ్ చేశాను. తర్వాత ఇంకేముంది మిర్చి లైట్గా వేయాలి కదా, కొంచెం లైట్గా మీడియం స్పైసీ ఉండాలి కాబట్టి నేను అలా మిర్చి వేసానండి. దాదాపుగా చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్ వేసుకోండి. నేనైతే కొంచెం లైట్గా మిర్చి చేసేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్ లేదు కాబట్టి. ఇక తర్వాత మనం డోమినోస్ పిజ్జా అంటేనే చీజ్ ఉండాలండి. చీజ్ లేకపోతే పిజ్జా అనేది ఉండదండి. దాన్ని పైన అలా మొత్తం వేసేసి చీజీ పిజ్జా అయితే ఇప్పుడు ప్రిపేర్ అయితే అయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, బేకింగ్ చేయాలి. మన దగ్గర బేకింగ్ లేదు కదా. ఇప్పుడు మనం బేకింగ్ అనేది నో ఓవెన్ లేదు కాబట్టి మనం ఒక గిన్నె తీసుకొని దానిలో సాల్ట్ ఒక కొంచెం మందం వరకు వేసేసుకొని కింద ఒక చిన్న స్టాండ్ వేసుకోండి. ఎందుకు అంటే మనం పెట్టే పిజ్జా బేస్ అనేది ఇవన్నీ పెట్టాం కదా, అలా ఒక 5 minutes ప్రీహీట్ చేసేసుకోండి. కొంచెం కాలుతుంది, మెల్లగా తీసేసుకున్నాను. తీసేసుకున్నాక మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం పిజ్జా, దాన్ని అలా పెట్టేసేది. నాకైతే చిన్నగా గాలింది, మీరు కొంచెం జాగ్రత్త. సరే దాన్ని అలా ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. చూసారు చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది. చీజ్ మెల్ట్ అయిపోయిందంటే దాదాపుగా అయిపోయినట్టే. కొంచెం అలా ఏందనంటే పిజ్జా బేస్ అనేది చూసుకోండి మాడుతుందా లేదా. కొంచెం లైట్గా కాలిపోయిందంటే మనకు రెడీ అయినట్టే. దాదాపుగా అయితే బేకింగ్ అయిపోయింది, ఇక తీసేసుకోవడం. సరే అది కాలిపోయింది అనుకో, మనం తీసేసుకోవాలి. ఏ విధంగా తీసేసుకోవాలంటే ఇలా మనం చెంచాతో ఇలా బయటికి తీసేసుకొని, కాలుతుంది కదా కొంచెం, తీసేసుకొని చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సేమ్ మనం బయట ఎట్లా తింటామో అదే విధంగా పిజ్జా అనేది రెడీ అయింది. ఇప్పుడు రెడీ అయినప్పుడు దాన్ని ఏం చేయాలి, స్లైసెస్లా కోసేసుకొని తినడం కదా. మన ఇంట్లో స్లైసెస్ కోసేది లేదు కదా, చాకు ఉంది కదా, దాన్ని పెట్టి ఇలా ఒత్తేసాము. చూస్తుంటేనే నోరుతుంది, చీజీగా అన్నీ ఉడికాయి, ఇవన్నీ బేకింగ్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు తినేస్తాం, మంచిగా తినచ్చు. చూసారుగా సూపర్గా ఉంది కదా, ఇక తినేస్తా. మీరు ఇలా తినాలంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే డోమినోస్ పిజ్జా హోమ్ మేడ్ స్టైల్లో సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో తెలపండి.